టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్లో ఎన్నో మలుపులతో ఒక థ్రిల్లింగ్ సినిమాను తలపించే రీతిలో సాగిన ఈ మ్యాచ్లో చివరికి దక్షిణాఫ్రికాపై భారత జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది. 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి ప్రపంచ కప్ను రోహిత్ సేన ఎగరేసుకుపోయింది. పాండ్యా పటాకా బౌలింగ్, బూమ్రా కాకరేపే ఇన్ స్వింగర్స్, సూర్య స్కై హై ఫీల్డింగ్, కోహ్లీ అక్సర్ ధమాకా బ్యాటింగ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాయి. వీళ్లందరి సమిష్టి కృషి కారణంగా టీమిండియా 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచ కప్ను రోహిత్ సారథ్యంలో ముద్దాడింది. ఇక ఫైనల్లో ఓడిపోవడం ఖాయమనే స్థితి నుండి గెలుపుని సాధించిన తీరు చూస్తే ఈ స్క్రిప్ట్తో సినిమా తీస్తే సూపర్ హిట్ అయ్యేంత మజా ఈ మ్యాచ్లో ఉంది. గత 6 నెలలుగా ఎంతో మంది అభిమానుల చేత తిట్లు తిన్న హార్దిక్ పాండ్యా ఈరోజు సూపర్ హీరోగా మారాడు. ఇండియాను గెలిపించాడు. జట్టు గెలిచాక తాను ఎదుర్కొన్న అవమానాలను తలుచుకుంటూ తాను ఈ రోజు ఇండియాను గెలిపించిన తీరును గుర్తు చేసుకుంటూ మైదానంలోనే చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయాడు. దీన్ని బట్టి హార్దిక్ పాండ్యా ఎంత ఒత్తిడిని, ఎంత మనోవేదనను అనుభవించాడో అర్థం చేసుకోవచ్చు. మైదానంలో ఏడుస్తున్న హార్దిక్ ను రోహిత్, ద్రావిడ్ ఓదార్చిన తీరు హైలైట్ గా నిలిచింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో దక్షిణాఫ్రికా బౌలర్లు చితక్కొడుతున్న 15వ ఓవర్ను రోహిత్ అక్సర్ పటేల్కి ఇచ్చాడు. ఆ ఒక్క ఓవర్లో అక్సర్ పటేల్ 24 పరుగులు సమర్పించడంతో టీమిండియా ఓడిపోవడం ఖాయమని అందరూ అనుకున్నారు. స్పిన్కు సహకరించని పిచ్పై అక్సర్ పటేల్కు ఓవర్ ఇవ్వడం పెద్ద బ్లండర్గా మారిపోయింది. చివరి 5 ఓవర్లకు గాను దక్షిణాఫ్రికా జట్టు 30 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది. ఆ సమయానికి క్రీజులో అసాధారణ హిట్టింగ్ చేస్తున్న క్లాసెన్, అలానే మ్యాచ్ ఫినిషర్ మిల్లర్ ఉన్నారు. లక్ష్యం చాలా చిన్నదిగా ఉండడంతో దక్షిణాఫ్రికా గెలుపు ఖాయమని చాలా మంది భావించారు. కానీ ఊహించని విధంగా చివరి 5 ఓవర్లను భారత బౌలర్లు అసాధారణ బౌలింగ్తో దక్షిణాఫ్రికాను కట్టడి చేశారు. హర్షదీప్ సింగ్, బూమ్రా, హార్దిక్ పాండ్యా ఈ ముగ్గురు కూడా ఎక్కడా పరుగులివ్వకుండా అదరగొట్టారు. హర్షదీప్ సింగ్, బూమ్రా పరుగులివ్వకుండా ఒత్తిడి పెంచితే హార్దిక్ పాండ్యా, క్లాసెన్ అలానే మిల్లర్ వికెట్లను కీలక సమయంలో పడగొట్టి దక్షిణాఫ్రికా గెలుపును అడ్డుకున్నాడు. అసలు ఫైనల్లో టీమిండియాను గెలిపించింది హార్దిక్ పాండ్యానే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే అంత ఒత్తిడి సమయంలో హార్దిక్ పాండ్యా ఎంతో అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చివరి ఓవర్లో 16 పరుగులు చేస్తే దక్షిణాఫ్రికా గెలుస్తుందనుకున్న సమయంలో హార్దిక్ పాండ్యా బౌలింగ్లో మిల్లర్ కొట్టిన భారీ షాట్ను బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ యాదవ్ ఒక సెన్సేషనల్ క్యాచ్ పట్టి దక్షిణాఫ్రికా గెలుపు ఆశలపై నీళ్లు చల్లాడు. సూర్యకుమార్ యాదవ్ ఆ క్యాచ్ పట్టకపోయి ఉంటే దక్షిణాఫ్రికా గెలిచిపోయేది. అలానే ఈ కీలక మ్యాచ్లో విరాట్ కోహ్లీ, అక్సర్ పటేల్ కూడా తమ సూపర్ బ్యాటింగ్తో టీమిండియా భారీ స్కోరు చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ ప్రపంచ కప్ టోర్నమెంట్ మొత్తంలో తన స్థాయికి తగ్గ ఆటతీరు కనబరచని విరాట్ కోహ్లీ ఈ ఫైనల్ మ్యాచ్లో వికెట్లన్నీ పడిపోయినప్పుడు తానొక్కడే నిలబడి దక్షిణాఫ్రికా బౌలర్లతో కలబడి టీమిండియాను భారీ స్కోర్ వైపుగా తీసుకెళ్లాడు. ఒక ముక్కలో చెప్పాలంటే టీమిండియా ఈరోజు అందరి ఆటగాళ్ల సమిష్టి కృషితో అసాధారణ ఆటతీరుతో ఓడిపోయే మ్యాచ్లో గెలుపును సాధించింది. మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది. అయితే బ్యాటింగ్ దిగిన భారత జట్టుకు ఆశించినంత గొప్ప ఆరంభం అయితే లభించలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ 5 బంతుల్లో 9 పరుగులు చేసి కేశవ్ మహారాజ్ బౌలింగ్లో క్లాసెన్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అదే ఓవర్లో 1 డౌన్ బ్యాటర్గా వచ్చిన రిషబ్ పంత్ 0 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే సూర్యకుమార్ యాదవ్ రబాడా బౌలింగ్లో 3 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. దీంతో టీమిండియా 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇటువంటి పరిస్థితుల్లో క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ 5వ స్థానంలో వచ్చిన అక్సర్ పటేల్తో కలిసి 72 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. విరాట్ కోహ్లీ యాంకర్ రోల్ పోషిస్తూ బ్యాటింగ్ చేయగా అక్సర్ పటేల్ మాత్రం దూకుడుగాడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ దక్షిణాఫ్రికా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు రాబట్టారు. టీమిండియాను కష్టాల నుండి బయటపడేశారు. ముఖ్యంగా అక్సర్ పటేల్ ప్రొఫెషనల్ బ్యాట్స్మెన్ లాగా సూపర్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. స్పిన్నర్, ఫాస్ట్ బౌలర్లు అనే తేడా లేకుండా విరుచుకుపడ్డాడు. 31 బంతుల్లో 152 స్ట్రైక్ రేట్తో 4 సిక్సర్లు, 1 బౌండరీ సాయంతో 47 పరుగులు చేశాక ఊహించని రీతిలో డికాక్ అద్భుత త్రో వేయడంతో అవుట్ అయిపోయాడు. తన నెగ్లిజెన్స్ కారణంగానే అక్సర్ పటేల్ రన్అవుట్ అయ్యాడు. మరికొంత జాగ్రత్తగా ఆడి డైవ్ చేసి ఉంటే పటేల్ అవుట్ అయ్యేవాడు కాదు. అక్సర్ పటేల్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన శివం దూబేతో కలిసి కోహ్లీ 57 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అర్ధ సెంచరీ పూర్తి చేశాక కోహ్లీ పూర్తిగా గేరు మార్చి బీస్ట్ మోడ్లో బ్యాటింగ్ చేసి పరుగుల వరద పారించాడు. సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడి దక్షిణాఫ్రికా బౌలర్లను బెంబేలెత్తించాడు. దూకుడుగా పరుగులు చేసే క్రమంలో 59 బంతుల్లో 129 స్ట్రైక్ రేట్తో 2 సిక్సర్లు, 6 బౌండరీల సాయంతో 76 పరుగులు చేసి మార్కో జాన్సన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు.
ఇక 16 బంతుల్లో 27 పరుగులు చేశాక చివరి ఓవర్లో దూబే కూడా భారీ షాట్కు ప్రయత్నించి తన వికెట్ను సమర్పించుకున్నాడు. చివర్లో పాండ్యా 5 పరుగులు, జడేజా 2 పరుగులు చేయడంతో భారత జట్టు 20 ఓవర్లకు గాను 7 వికెట్లు నష్టపోయి 176 పరుగులు చేయగలిగింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, నార్జ్ చెరొక 2 వికెట్లు దక్కించుకోగా రబాడా, జాన్సన్ చెరొక వికెట్ను దక్కించుకున్నారు. ఈ మ్యాచ్లో నార్జ్ 20వ ఓవర్ను అత్యద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా స్కోర్ 180 మార్కు దాటకుండా అడ్డుకున్నాడు. 177 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టుకు ఆరంభంలోనే అర్షదీప్ సింగ్, బూమ్రా డబుల్ షాక్ ఇచ్చారు. బూమ్రా బౌలింగ్లో 4 పరుగులకే రీజా హెండ్రిక్స్ క్లీన్ బౌల్డ్ అవ్వగా అర్షదీప్ సింగ్ బౌలింగ్లో మార్కరమ్ 4 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అయితే 4వ స్థానంలో వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్, మరో ఓపెనర్ డికాక్ ఇద్దరూ కలిసి 3వ వికెట్కు 58 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు బాగా రాబట్టారు. వీరిద్దరి భాగస్వామ్యం సాఫీగా సాగుతున్న సమయంలో 21 బంతుల్లో 31 పరుగులు చేశాక అక్సర్ పటేల్ బౌలింగ్లో ట్రిస్టన్ స్టబ్స్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. స్టబ్స్ అవుట్ అయ్యాడనే ఆనందం టీమిండియాకి ఎక్కువసేపు నిలవలేదు. ఎందుకంటే క్రీజులోకి వచ్చిన క్లాసెన్ మొదటి బంతి నుండే టీమిండియా బౌలర్లపై విరుచుకుపడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో ఒక్కసారిగా టీమిండియాకు టెన్షన్ మొదలైంది. మరో ఎండ్లో ఉన్న డికాక్ యాంకర్ రోల్ పోషిస్తూ జాగ్రత్తగా ఆడాడు. దీంతో చేయాల్సిన లక్ష్యం నెమ్మదిగా కరుగుతూ వచ్చింది. వీరిద్దరూ కలిసి 4వ వికెట్కు 36 పరుగులు జోడించిన తర్వాత 31 బంతుల్లో 39 పరుగులు చేసిన డికాక్ హర్షదీప్ సింగ్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి వెనుదిరిగాడు. డికాక్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన మిల్లర్తో కలిసి క్లాసెన్ సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడి టీమిండియాను ఓటమి వైపుకు నెట్టేశారు. చూస్తుండగానే దక్షిణాఫ్రికా స్కోర్ రాకెట్ వేగంతో దూసుకెళ్లడం ప్రారంభించింది. అక్సర్ పటేల్ వేసిన 15వ ఓవర్లో క్లాసెన్ ఏకంగా 22 పరుగులు రాబట్టి దక్షిణాఫ్రికా గెలుపును ఖాయం చేశాడని అందరూ అనుకున్నారు. కానీ అక్కడి నుండే అసలు డ్రామా మొదలైంది. ఆ తర్వాత బౌలింగ్ చేసిన బూమ్రా, హార్దిక్ పాండ్యా, హర్షదీప్ సింగ్ సంచలన బౌలింగ్తో టీమిండియాను గట్టెక్కించారు. బూమ్రా పరుగులివ్వకుండా ఒత్తిడి పెంచితే హార్దిక్ పాండ్యా సూపర్ బౌలింగ్తో అత్యంత ఒత్తిడి సమయంలో క్లాసెన్, మిల్లర్ వికెట్లు రాబట్టి దక్షిణాఫ్రికా గెలుపుకు సమాధి కట్టేశాడు. 27 బంతుల్లో 193 స్ట్రైక్ రేట్తో 52 పరుగులు చేసి క్లాసెన్ అవుట్ అవ్వగా 17 బంతుల్లో 21 పరుగులు చేసి మిల్లర్ పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 20 ఓవర్లకు గాను 8 వికెట్లు నష్టపోయి 169 పరుగులు చేసి 7 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. భారత బౌలర్లలో పాండ్యా 3 వికెట్లు పడగొట్టగా హర్షదీప్ సింగ్, బూమ్రా చెరొక 2 వికెట్లు, అక్సర్ పటేల్ 1 వికెట్ను దక్కించుకున్నారు.